హాయ్ సార్. హాయ్ అండి, కూర్చోండి కూర్చోండి. పర్లేదు. కొన్ని రోజుల క్రితం మీ ఇంట్లో నుండి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది కదా. ఆ, ఆ వెళ్ళిపోయిన రోజు మీరు ఆ ఇంటికి ఏమైనా వెళ్ళారా? లేదండి, అయినా నాకేంటి అవసరం? రారా, పద. అమ్మాయి మీ సరిగ్గా తెలుసు. తన చెక్కులో నీ పేరే రాసుంది. చెప్పు, అమ్మాయిని ఏం చేశావు? నాకు తెలీదు. కొడక చెప్పురా, ఇదంతా చేసింది ఒక్కడే కథని సంగతి నాకు తెలుసు. నీ వెనకాలన్న సూత్రధారి ఎవడు చెప్పు, లేకపోతే చంపేస్తా. నిజంగా నాకు తెలీదు. ఏరా జగన్నాటక సూత్రధారి, నువ్వు ఎవరో ఏంటో నాకు తెలీదు. నీ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం కొన్ని వేల మంది నోటి దగ్గర నుండి గంజి లాక్కున్నావు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదురా. నీకు దమ్ముంటే ముందుకు రారా. ఏంట్రా షాక్ అయ్యావా? నేనేరా, నేనే. ఈ ప్రపంచానికి తెలియని నన్ను బయటికి లాగడానికి ప్రయత్నించావు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నా భార్య ఏమైందో తెలియాలి, అంతే కదా? చెప్తా విను. హాయ్ అర్జున్. హాయ్ రా. అమెరికా నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. నేను డ్రెస్ పెడతానని చెప్పగానే తన బిజినెస్ లో మన డ్రెస్ కి 50% ఇస్తానన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. టోటల్ 30 crores కలెక్షన్ వచ్చింది. దాంతో పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. హారిక, అంత డబ్బు ఎవరు అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టడం అవసరం అంటావా? ఏంటి? అవును హారిక, ఎన్నాళ్ళు మనం ఇలా ఉండాలి చెప్పు? ఈ డబ్బుతో ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హ్యాపీగా బతకొచ్చు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నేను కరెక్ట్ గానే ఉన్నాను. మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాను. ఎవరు ఎలా పోతే మనకేంటి, మనం హ్యాపీగా ఉంటే చాలు. నోరు మూసుకొని రా. నేను రాను. వదలండి. నువ్వేం చేసినా సరే అది పిల్లల కోసం. అందులో ₹1 కూడా నీకు దక్కడానికి వీల్లేదు. సంతకం పెట్టు. సంతకం జీరా సంతకం పెట్టు. చిన్న పెట్టు. పిల్లలు చెప్పదే పెడతావా? చెప్పు, లైన్లో ఉన్నారు, పెట్టు. ఈ విషయం 3 గంటలకు తెలియకుండా డబ్బులు పట్టుకొని పారిపోయిందని మేనేజ్ చేయ పోలీసులే.
నా భార్యని చంపేస్తావా? తీసుకెళ్ళరా. అదండి. అసలు ఎవర్రా నువ్వు? నీకు నా భార్యకు సంబంధం ఏంటి? పోలీసువా? సిబిఐవా? లేదా మీడియావా? అసలు నా భార్య కోసం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది నీకు? హారిక నా ఫ్రెండ్. తను నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.